ఏమిటంటే బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధనలో ఆశీర్వాదం ఒకలాగా ఉంటుంది, కొత్త నిబంధనలో ఆశీర్వాదం ఒకలాగా ఉంటుంది. ఆశీర్వాదం కొత్త నిబంధనలో మొదటి నుంచి చివరి వరకు ఎన్నిసార్లు ఉన్నాయి అంటే 25 సార్లు ఉంది ఆ మాట. మరి కొత్త నిబంధనలో కూడా ఉంది ఆ మాట. కొత్త నిబంధనలో 2 సార్లు ఉంది. 2 సార్లు ఎక్కడ అంటే హెబ్రీ పత్రికలో ఒకసారి ఉంటుంది. అక్కడ ఏశావు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడినా కూడా ఆశీర్వాదం దొరకలేదని ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనల్ని పిలిచాడని ఆ మాట ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనము నడిచినప్పుడు ఈ లోకంలో భౌతికమైనది అంటే నీకు ఇల్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, లేకపోతే నీకు ఈ లోక సంబంధమైనది ఏదైనా ఈ లోకానికి సంబంధించింది మాత్రమే ఆశీర్వాదం. కానీ కొత్త నిబంధనలో అలా లేదు. కొత్త నిబంధనలో ఎలా ఉందంటే రేపు నిత్య రాజ్యానికి మనం వారసులం కాబట్టి దానికి మాత్రమే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం అనేది ఇప్పుడు మనం గమనించినప్పుడు చాలామంది చెబుతూ ఉంటారు, నువ్వు దీవించబడతావు, నువ్వు పంట సమృద్ధిగా కోస్తావు, నీ కొట్టు నిండా ధాన్యం ఉంటుంది, నీ సంపద అభివృద్ధి చెందింది, నీవు నీ పిల్లలు అందరూ కలిసి అభివృద్ధి చెందుతారు అనే మాట చాలామంది సేవకులు చెబుతూ ఉంటారు. నిజమే కదా? నిజమే. ఎందుకంటే కానీ అబ్రహాం మొదలుకొని నీ సంతానాన్ని నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ పిల్లల్ని నీ మండలిని మొత్తాన్ని దీవిస్తాను, నువ్వు ప్రవేశించే దేశంలో కూడా ఆ స్థలంలో కూడా నిన్ను దీవిస్తాను అన్నాడు. కానీ మన కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ మిమ్మల్ని దీవిస్తాను, మీ రోగాలు మీ అప్పుడు తీరుస్తాను రాని అన్నా. నీకున్నదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు. నన్ను వెంబడించండి. ఉన్నది మొత్తం విడిచిపెడితే ఇంకేముంటుంది సుఖం? అంతా కష్టమే కదా. ఏముంటుంది? ఆయన ఇంటికి తిరగాల, ఆయనతో నడవాలి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి మనం, అంతే కదా. కానీ ఇప్పుడు చెప్పే మాటను బట్టి మీరు నన్ను విడిచి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చనిపోయాడా, నేను పాతి పెట్టి వస్తానంటే ఒకరు అంటారు, నేను పాతి పెట్టి వస్తాను అన్నప్పుడు ఆయన ఏమంటారంటే మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అంతేనా? అంతే. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వాళ్ళ పైన వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఈ చనిపోయిన అతను, ఈ బ్రతుకున్న వీళ్ళు అందరూ మృతులేనని దాని ఉద్దేశం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఈ 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో అనేకమైన విషయాలు చెప్పారు. కానీ ఇప్పుడున్న సేవకులు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న స్వార్థికులు కావచ్చు, ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే నీకు సమృద్ధి కలిగిద్ది, నువ్వు నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు పంట సమృద్ధిగా కోస్తావు, నీ బీరువా నిండా డబ్బు ఉంటుంది అని ఈ యొక్క మాటలే చెప్తారు. ఎందుకంటే అట్లా చెప్పలేదనుకో సంఘానికి చాలామంది రాదు. ఎందుకంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అన్నావు అనుకో వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఏదన్నా చెయ్యి, నువ్వు ఏడన్నా తిరిగిరా, ఏదైనా ఆదివారం చర్చికి వచ్చావు అనుకో, నా కానుకలు ఇచ్చావు అనుకో, నాకేం పని లేదు అనుకోనే అతను నా గురించి కాదు కదా, నేను ఎక్కడికైనా పోయి రావచ్చు, ఏదైనా చేయవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. ఎవరు మనల్ని అడగరు, ఈ లోకంలో ఎవరు అడగరు మనల్ని. కానీ రేపు చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు గ్యారెంటీగా, నువ్వు దేనికోసం నన్ను వెంబడించావు అని. ఇప్పుడు మనం ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంతా సుఖమేనా, కష్టాలు కూడా ఉన్నాయా చెప్పాలి. సుఖం నాకు తెలిసి బైబిల్ అంతట్లో ఎక్కడా లేదు. ఏది కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉంది. ఎందుకంటే
వాళ్ళని దీవించాడు కనుక, వాళ్ళ సమృద్ధిని ఇచ్చాడు కనుక ఇంటి నిండా ఉంది, పనివారు ఉన్నారు, మందలు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అది సుఖమే. కానీ ఇక్కడేమంటున్నాడు? సుఖమేం లేదు, కాకపోతే చెప్పే మాత్రమే అలా చెప్తారు అంతే. నిజంగా మీరు బైబిల్ చదవండి. ఆయన వెంబడించిన వారు కానీ, శిష్యులు కానీ, పౌలు గారు కానీ ఎవరైనా సరే సుఖపడాల, ఎక్కడ కూడా సుఖపడాల, అంతా కష్టాలతోనే ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడున్న వాళ్ళకి అంతా సుఖమే. ఎందుకంటే ఒక 100 మంది పోగేసుకున్నారు అనుకో, వాళ్ళకి ఇంకా కానుకలే, దశమ భాగాలే అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ మనం దేవుడికి ఇవ్వాలని అనుకుంటాం కాబట్టి మనం ఇస్తూ ఉంటాం. అంతేనా కదా? మనం దేవుడికి ఇవ్వాలి, మనం ఇవ్వాలని అనుకుంటాం. ఓకే, సరే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం కూర్చున్నప్పుడు వారు ఆ చిన్న కోనె లెక్క యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చి సముద్రం పుట్టము ధరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెక్కడ ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో చాలా మంది గుంపులుగా ఆయన వెంబడించేవాడు. ఒకటి తిండి కోసం, ఇక్కడ అదే రాయబడింది, గమనించండి. తిండి కోసం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ఆయన శిష్యులు అడుగుతున్నారు, మీరు ఇక్కడ లేరేంటి? మరి చాలామంది జనం తెల్లారుజామునే లేచి, పెందలుగా లేచి, 4ంటికి లేచి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు కదా, మరి నువ్వేం చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వీళ్ళు నేను చేసే సూచక్రియల వలన నన్ను వెంబడించట్లేదు. దేని కొరకు? తినటానికి, తిండి కొరకు ఆయన నన్ను వెంబడిస్తున్నాను. నేను రొట్టెలు పెడతాను కనుక తిని సంతోషపడి తృప్తి పడటానికి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఎక్కడైనా కొంత ఏదైనా ఊరికైనా భోజనాలు పెడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఊరికే భోజనాలు పెడుతున్నారు కదా, వెళ్ళి తినేసి వద్దాం అనుకుంటారు, అవునా కదా? అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నారు కానీ ఆయన ఏదో రొట్టెలు పెడతాడని ఆలోచనతో ఉన్నారు. అయితే వీళ్ళు ఒకరికొకరికి ఎలా చెప్పుకున్నారంటే, ఒరే అబ్బాయి అక్కడ ఎవరో యేసు అంట, ఆయన్ని వెంబడిస్తే, ఆయనతో మనం ఉంటే, ఆయనతో మనం తిరిగితే మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అబ్బాయి, ఆయన రొట్టెలు పెడతాడు, చేపలు పెడతాడు, మనం తిని ద్రాక్షరసం ఓడిస్తాడు, మనం తృప్తి పడవచ్చు, అసలు ఇబ్బంది లేదు అబ్బాయి అని ఒకరికొకరు చెప్పుకున్నారు. అదే పరిస్థితిలో స్త్రీలు కూడా అలాగే చెప్పుకున్నారు అనమాట. ఏమని? ఓయమ్మో శాంతమా, ఓయమ్మో అక్కడంట యేసుక్రీస్తు ప్రభువారంట ఎవరో, ఆయన మనం ఏం చేసే పని లేదు, ఆయన ఏమిటి మనం ఉంటే, ఆయనతో మనం తిరిగితే రొట్టెలు ద్రాక్షరసం మన కడుపు నిండిపోద్ది. ఇంట్లో బియ్యం కొనుక్కునే పని లేదు, కూరగాయలు కొనుక్కునే పని లేదు, సరుకులు కొనుక్కునే పని లేదు, ఏమి మనం కనీసం గ్యాస్ కూడా, పొయ్యి కూడా ముట్టించే పని లేదు మనం. కాబట్టి ఆయన్ని వెంబడిద్దాం, ఆయనతో మనం నడుద్దాం. మన జీవితం మాత్రం మన కడుపు నిండుతూ ఉంటుంది కాబట్టి ఆయనతో మనం నడుద్దామనే ఆలోచనతోటి చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇదే పత్రికలో ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 6:2. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండకి చాలమ్మా. ఇక్కడ కూడా మీరు గమనించినది ఇది రెండో గుంపు.
ఏంటి గుంపు? రోగాలు, అప్పులు, బాధలు, ఇట్లాంటివన్నీ కన్నీ అందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అనుకో. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చెప్పేది రోగాలు అనేవి వస్తాయి సహజంగా. మనిషికి రోగం అనేది వస్తుంది. ఎందుకంటే తినే తిండి కల్తీ, అన్ని మందులే, తాగే నీళ్ళు, టీ, కాఫీ, డ్రింకు ఏదైనా సరే అవి కూడా కల్తీయే. కల్తీ లేనిది ఏముంది? కల్తీ లేనిది ఏం లేదు, అన్నీ కల్తీయే. కాబట్టి మినిమంగా మనిషికి రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి, తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంటాడు. కానీ మనోళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకుండా, పాస్టర్ గారు నాకు తల ఇటు నుంచి తిరుగుతుంది కానీ మీరు కాస్త ప్రార్థన చేయండి, నేను మాత్రం టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటా, అంతేనా కదా? దేవుడు ఏం చెప్పాడంటే, నీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, నువ్వు ఎక్కడుంటే అక్కడ మనసారా దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. అయ్యా నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది, నువ్వు తీర్చాలి, నాకు నీవు తప్ప ఎవరు లేరు, నీవే నాకు ఏదైనా చేయగలుగుతావు కాబట్టి అని ప్రార్థన చేయకుండా నీవేం చేస్తావంటే ఆ పేరు ఒకటి రాసి, లేకపోతే నీ బాధ, నీ కష్టం ఏదైతే ఉందో అది రాసి టీవీ ముందే పెడతావు. ఇప్పుడు నేను పెట్టాను కదా ఇట్లా, టీవీ ముందు పెడితే ఎవరో ప్రార్థన చేస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయా? నువ్వే చేయాలి. దేవుడు అదేగా చెప్పాడు. దేవుడు చెప్పింది నువ్వు చేయట్లా. కాకపోతే సేవకుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు? సంఘం అందరి కొరకు, సంఘం బాగు కొరకు, లేకపోతే నీకేదైనా కష్టం, నీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఆయన అంతగా ఆయన పలానా కుటుంబంలో ఇలా పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు అని చెప్పేసి ఆయన వంతు ఆయన ప్రార్థన చేస్తాడు. మరి నీ వంతు ఏది? నీ వంతు లేదు కదా, నువ్వు ప్రార్థన చేయవు. నీవు ప్రార్థన చేయకుండా అక్కడికి వెళ్తే అది జరుగుద్దంట, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుద్దంట, అక్కడికి వెళ్తే వాడు బాగుపడ్డారంట, అక్కడ ఇల్లు లేని వాళ్ళు వెళ్తే ఇల్లు కట్టేసుకున్నారంట, అప్పులు లేని వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళు వెళ్తే అప్పులు తీరిపోయినాయి అంట, పిల్లలు లేని వాళ్ళు వెళ్తే పిల్లలు పుట్టేశారంట అని ఒకరికొకరు ఇప్పుడు చెప్పాను కదా, బొమ్మ శాంతమ్మ అక్కడికి వెళ్తే దేవుడు పోగెడతారంట, యేసుప్రభు అంట అని. ఇట్లా ఒకరికొకరు చెప్పుకోవటం వెళ్ళిపోవటమే గుంపులుగా. మరి బైబిల్లో ఏముందా ఏంటి, అసలు మనమేం చేయాలని ఆలోచన లేదు. అక్కడికి వెళ్తే అది జరుగుతుందంట, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుందంట, అక్కడికి వెళ్తే అదంట, ఇక్కడికి వెళ్తే ఇదంట, ఇదే పని. ముందు చూడండి, బైబిల్ చూడండి, చదువు వచ్చిన వాళ్ళు చదవండి. చదువు రాని వాళ్ళకి ఏం తెలియదు అనుకో, వాళ్ళకి మీరు చెప్పగలిగే స్థితికి రావాలి. కానీ అది ఏం అవసరం లేదు మనకి. ముందు మనం బాగుపడాలి. మనం బాగుపడాలి అంటే ఏం చేయాలి? ఏదో అక్కడ ఏదో జరుగుతుంది అనుకో. నేను అంటున్నాను 5 అడుగులు ఉన్నా, నన్ను అంత ఎత్తు ప్రభాస్ చేయమని నేను ప్రార్థన చేయకుండా చేసినా కూడా అవును. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఉన్నాడు కాబట్టి ఒక మనిషి, అలా ఒక మనిషి ఉన్నాడు కాబట్టి నేను అలా కుదరదు. అవునా కదా? నా పరిధిలో నేను ఏదైనా ఎత్తు పెరగగలిగితే అది వేరే విషయం. లేదా ప్రభాస్ లాగనో లేదా ఎన్టీఆర్ లాగనో చేయమన్నాను, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకలాగా ఉన్నారు వాళ్ళు. దాని పక్కన పెడితే అక్కడికి వెళ్తే అది జరుగుతుందంట, ఇది జరుగుతుందంట అని మాట కాదు. అసలు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రతి విషయానికి మనం చేయగలిగేది ఏంటంటే ప్రార్థనే. నీ ప్రార్థనలో నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, ఏమి కావాలో ఇవన్నీ నువ్వు ప్రార్థనలో అడిగితే దేవుడు నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు దయచేస్తాడు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే దానికి ఒక మాట ఏంటంటే చెప్తా, దాన్ని కొంచెం ముందుకు పోయినాక, ఏదైనా సరే మనకు అలా జరుగుతుందంట, ఇది జరుగుతుందంట అనే విషయం కాదు. కానీ నీ పిల్లలు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి, నీకు ఆస్తి కొట్టులో నీ బస్తాలు పండాలి, సమృద్ధి కావాలి అనే ఆలోచనతే తప్ప నీవు రేపు ఎక్కడికి వెళ్తావు అనే ఆలోచన ఏ మనిషికి కూడా లేదు. నేను ఇప్పుడు ఈ లోకానుసారంగా బాగుపడితే చాలు, ఈ లోకంలో నేను
బ్రతికితే చాలు అని ఆలోచన తప్ప దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలనే ఆలోచన చాలా మందికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి మరి తెలుసుకోరు, లేకపోతే ఏదో చెప్తే అది చెప్తారు. మీకు ఒక విషయం చెప్తా, ఏంటంటే ఒకటి యోహాను గారు, ఇసాక్ గారు తప్ప వాగ్దానంగా పుట్టిన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళిద్దరే వాగ్దానం వలన పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఈ లోకంలో వాగ్దానం వలన పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. వాళ్ళు చెప్పుకోవటం ఎట్లా, మీరు చెప్పుకోవటం లేకపోతే వాళ్ళు చెప్పుకోవటం తప్ప వాగ్దానం వలన పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావో వాళ్ళందరూ దేవుని కుమారులు. వారు చెప్పిందల్లా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అది మాత్రం గ్యారంటీ. కానీ నువ్వు బాప్తీసం పొందవు, పరిశుద్ధాత్మని పొందుకోవు, కానీ వచ్చేపోయేవారుగా మాత్రమే ఉంటావు. అయితే ఇట్లా ఈ లోకానికి సంబంధించిన వాటి కొరకు, ధనం కొరకు, ఆస్తి కొరకు, లేకపోతే సుఖభోగాల కొరకు నువ్వు ఎప్పుడైతే ఆశపడుతున్నావో, కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15-19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్నాం కదా, మనుషులందరికంటే దౌర్భాగ్యమే. ఏమన్నారు ఇక్కడ? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని వెంబడితే మీరు చాలా సుఖపడతారన్నమాట. మీరు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారన్నారా? లేదు కదా. దౌర్భాగ్యులు అంట. ఈ జీవితకాలం మట్టుకే ఈ 60-70 సంవత్సరాలు, ఈ లేకపోతే 80 సంవత్సరాల వరకు నువ్వు పాపులాడితే, ఈ 60-70 సంవత్సరాలు నేను సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి, జనం అందరికంటే ఎక్కువగా ఉండాలి, అంత సంపద నాకే కావాలి అని ఆలోచన చేస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరో లేరని, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, నీ అంత దౌర్భాగ్యులు లేరని పౌలు గారు కొరింథీ సంఘస్థులకు చెబుతున్నారు. మరి కొరింథీ సంఘస్థులకు చెబితే మనకు కూడా అది వచ్చింది కదా, వచ్చిందా రాదా? దౌర్భాగ్యులు అంటండి. దౌర్భాగ్యులు ఎందుకు ఆరాటపడుతున్నారు? మత్తయి సువార్త 6:19 ఒక మాట తీయదులే. మత్తయి సువార్త 6:19 ఒక మాట అడుగుతుంది. ఈ భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ తుప్పలు చెమ్మయు చీకటి ఉండి తినివేయు కనుక పరలోకమందు ధనము కూర్చుకొనుడి. ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకమందు, ఇక్కడ కాదు. మరి ఆ పాత నిబంధన కాలంలోకి వెళ్తే ఆయన ఇచ్చిందిగా, నిన్ను దీవిస్తా, నీ పిల్లల్ని దీవిస్తా, నీ సంపదను దీవిస్తా, నీ చేతి పనులు దీవిస్తా, నువ్వు ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ చేయి పెట్టినా నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక మందికి నిన్ను జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను అన్నాడు కదా. మరి ఇక్కడే సంపాదించుకోవద్దు అన్నాడు. ఇంత విచిత్రమా ఇది? భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం. ఇంతగా రాయబడింది. పరలోకంలో ధనవంతుడు చేర్చబడ్డంట. ఒకవేళ చేర్చబడాలంటే అందులో చాలా నిష్ఠ ఉండాలి, భక్తిలో నిష్ఠ ఉండాలి, విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. ఇప్పుడు పౌలు గారిని మనం చూస్తే ఆయన ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఈ యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఆయనకు ఉన్నవన్నీ వదిలేసుకొని గంటతో పోల్చాడంట. సమస్తాన్ని, ఆయనకున్న సమస్తం, అధికారం, డబ్బు, ఈ లోకంలో ఏదైతే ఆయనకి గొప్ప అనిపించిందో అవన్నీ పెంటగా ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం ఈ జీవితకాలం మట్టుకే మనం సుఖభోగాల కోసం ఆరాటపడితే దౌర్భాగ్యులని బైబిల్ చదివిస్తూ ఉంది, పౌలు గారు చెప్తా ఉన్నాడు. కానీ మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 7:13.
చాలు. ఈడ ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఇరుకు మార్గం అంటే యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే అన్ని ఇరుకులే. ఇక్కడ అన్నీ నువ్వు విడిచిపెట్టాలి. ఎదుటి వారిని చూసి నువ్వు మూతి విరిచి అబ్బా ఈయనేమో అనుకున్నావా, అది కూడా మానుకోవాలి. వాళ్ళేంటి అలా బాగుపడతారు, మనం బాగుపడట్లేదు కదా, మనం ఎప్పుడు దిగజారిపోతున్నాం కదా అని అనుకున్నా, వ్యసన పడినా, ఆమెతో ఏదైనా నీలో వచ్చిన ఈ ఆలోచన ఏదైతే ఉందో నీలో ఆ పాపం అనేది ఒకటి బయలుదేరినప్పుడు అదంతా ఇరుకు కిందకి పోద్ది. కానీ ఇక్కడ నీవు కష్టపడాలి, దేవుణ్ణి విశ్వసించాలి, ఆయనతో మనం కలిసి నడవాలి. కనుక ప్రతిదీ ఈ లోకానుసారమైన వాటిని విడిచిపెట్టి ఈ లోకంలో ఏదేని కొరకు నువ్వు ఆశపడకూడదు. రేపు పరమందు నీకు ఇయ్యబోయే స్వాస్థ్యం కొరకే నువ్వు ఆరాటపడాలి. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు నీలో పాపం లేకుండా, నీలో ఏ క్రోధం లేకుండా, మత్సరం లేకుండా ఎప్పుడైతే నీవు ఉండగలిగి దేవుణ్ణి వెంబడిస్తావో, ఇరుకు మార్గన ప్రవేశించ పోరాడి అనేక మంది పోరాడతారట. ఇక్కడ రాయబడిన మాట, అనేక మంది చర్చికి వస్తారు, అనేక మంది ప్రార్థనలకు వస్తారు, అనేక మంది కానుకలు ఇస్తారు, సంఘాలు ఇస్తారు, ఈ పరిచర్య చేస్తారు, అన్నిట్లో ముందుంటారు. కానీ ఈ ఇరుకు మార్గమున ప్రవేశించడానికి వారికి మనసు రాదు. మనసును ముందు మాత్రం చాలా నిష్టగా పరిచర్య చేస్తున్నట్టు, నమ్మకంగా ఉంటున్నట్టు, నేను చర్చిలో ఇది, నేను చర్చిలో నా స్థానం ఇది, నేను లేకపోతే చర్చిలో ఇది లేదనే ఒక ఆలోచన వాళ్ళలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నా ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి అనేక మంది వస్తారు, కానీ ప్రవేశించువారు కొద్ది మందే. దేవుడే చెప్పాడు, నేను చెప్పట్లా. అనేక మంది వచ్చిన గోధుమలను గురుగులను ఏరు చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినంలో మనందరినీ ఇలా చేతితో కొట్టుకున్నప్పుడు గురుగులన్నీ ఏమైపోతాయి? గాలికి ఎగిరిపోతాయి. మంచి బలంగా ఉన్నాయి, విశ్వాసంతో ఉన్న విత్తనాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అందుకే అనేక మంది వచ్చినా, అనేక మంది అన్ని పనులు నువ్వు చేసినా, ఎంత విశ్వాసంతో నువ్వు వచ్చి ముందుగా నేను చేస్తున్నానని చెప్పినా, దేవుడు చెప్పినట్లు చేయకపోతే నీవు ఈ గురుగుల్లాగా పక్కకు పోవటమే తప్ప ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి చాలా నియమాలు ఉన్నాయి. అన్నిటినీ దాటుకొని కష్టమంతా. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తాడు, నేను ప్రభు కొరకు బ్రతికాను, నేను ప్రభు కొరకు బ్రతికాను, నా బ్రతుకు దినములన్నీ చేశాను కనుక రేపు నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని. అలా మనం చెప్పగలిగితే, అలా మనం ఉండగలిగితేనే పరలోకం. నువ్వు నేను ఎవరైనా సరే బైబిల్కి విరుద్ధంగా, అడ్డంగా, అడ్డదిడ్డంగా ఎవరు పోయినా అది దేవుడు మెచ్చుకునే పని కాదు. అయితే ఈ జీవితకాలం మట్టుకే ఇక్కడ పరలోకంలో మనం ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఇక్కడ చూడండి ఒకసారి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడి. పోరాటం అంటే ఈ లోక సంబంధమైన పోరాటం. ఈ లోకంలో ఈ అపవాదితో మనం పోరాడాలి. ప్రతి విషయంలో మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి నడిపించబడాలి. మృతుల మధ్యలో ఉన్నట్టుగా, వచ్చిపోయే వారిగా ఉన్నట్టుగా నేను వస్తున్నానులే, పోతున్నానులే, అన్ని చేస్తున్నానులే సంఘంలో అనుకుంటే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే అపోస్తుల కార్యము గ్రంథంలో 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారి సంఘముగా ఏర్పడ్డారు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఇదా? చెప్పాలి మీరు. మరి ఏది సంఘం? ఏది సంఘం తెలియదా? తెలిస్తే చెప్పండి, ఏ ఇబ్బంది ఉంది? సంఘం అంటే ఏది? బైబిల్లో రాయబడిన సంఘం. సంఘం అంటే ఏది? ఇది ఈ చుట్టూ పారి, ఈ మధ్యలో ఈ బిల్డింగు లేకపోతే ఈ షెడ్డు, ఇది మొత్తం చర్చి. సంఘం కాదు. నువ్వు ఎంత ఆర్భాటంగా కట్టుకున్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇది చర్చి.
దీంట్లోకి ఎవరైనా రావచ్చు. అబద్ధికులు, మోసగాళ్ళు, దుర్మార్గులు, దొంగతనం చేసేవాళ్ళు, ఇక ఈ లోకంలో ఎన్ని పేర్లు అయితే ఉంటాయో అన్ని పేర్లోళ్ళు దీంట్లోకి రావచ్చు. ఎవరు ఆపరు. ఎందుకంటే నువ్వు దొంగ అంటే ఊరుకోరు కదా ఎవరు. నన్ను అన్నానే నేను ఊరుకుంటానా? నేను చాలా మంచివాడిని అనుకుంటా మామూలుగా. కానీ ఏడికి ఎవరైనా రావచ్చు. సంఘంలోకి మాత్రం పరిశుద్ధాత్మను పొందుకొని బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు మాత్రానికే సంఘం. ఆ సంఘం ఎవరైనా అంటే దేవుణ్ణి ఆరాధించే ఒక గుంపు. దేవుణ్ణి ఆరాధించే ఒక గుంపు. సంఘం అంటే మాది ఈ సంఘం, ఆ సంఘం, మాది పలానా సంఘం, మన బెరాక సంఘం అంటాం. మరి అదే సంఘం నాకు అర్థం కావాలి. బెరాక అంట. బెరాక అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు, అది వేరే విషయం అనుకో. కానీ ఇట్లా ఎన్ని సంఘాలు పెట్టుకోమని బైబిల్లో లేదు, ఒకసారే ఉంది. అది కూడా క్రీస్తు కట్టిన సంఘం. ఆ తర్వాత చెప్తాను ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. ఒకటే సంఘం. ఆ సంఘం ఎవరే అంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అంటే వచనం చెప్పట్లేదు, అక్కడ కనబడతారు మన సంఘం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమై వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకసారి కూర్చొని ఆ కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు సంఘంగా ఏర్పడింది. అయితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఉంది. 8వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ సంఘానికి కష్టాలు వస్తున్నాయి. ఇక్కడ జనాలు అనుకుంటారు దేవుని నమ్ముకుంటే కష్టాలే లేవు అని చెప్తూ ఉంటారు. అది వేరే విషయం అనుకుంటే చెప్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆ కాలం నందు యెరూషలేములోని సంఘమునందు గొప్ప హింస కలిగిందంట సంఘానికి. బిల్డింగ్కి, ఇప్పుడు ఇది బిల్డింగే కదా, ఇది మనం కట్టుకున్న బిల్డింగ్. అంటే మనం కూర్చొని దేవుని ఆరాధించాలి కనుక మనం కట్టుకున్నాం. మనకు కదా కూర్చోవడానికి కావాలి కాబట్టి అందరూ వచ్చి కూర్చొని ఆరాధించడానికి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే యెరూషలేములో ఉన్న సంఘం, ఆ సంఘం ఏర్పడింది కదా 2వ అధ్యాయంలో. ఈ 8వ అధ్యాయంలో వచ్చేసరికి సంఘానికి హింస కలిగిందంట. చదవమ్మా. గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప చాలు ఇక్కడ అవుదాం. యూదయ అరణ్య అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుణ్ణి నమ్ముకున్న వారికి కష్టం వచ్చింది. ఎవరు చేస్తున్నారు ఈ కష్టం కలిగిస్తున్నారు? దేవునికి విరోధమైన వాళ్ళు. అంటే దేవుని ఇంకా నమ్మలేదు వాళ్ళు. అప్పటికి దేవుని నమ్మక ఈ సంఘం ఏంది, ఈయన వచ్చి యేసుక్రీస్తు అంటే యేసు అంటే వచ్చి ఈ మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని అంతా మార్చి అటు ఇటు చెబుతూ ఆయన కొంతమందిని పోగేసి ఇది ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఇలా హింసించడానికి బయలుదేరారు. అందులో పౌలు గారు ఉన్నాడు మొదటగా. ఆయనే అప్పుడున్న కాలంలో ఆయన ఒక అధికారి కనుక ఆయన వాళ్ళని చంపడానికి 3వ అధ్యాయం. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుకుంటేను. ఎవరు? సౌలు. అంటే పౌలుగా మారలేదు కనుక అప్పుడు ఇంకా ఉన్నాడు కనుక ఇంటింట ఎవరైతే యేసును నమ్మారో, ఎవరైతే యేసు కొరకు వాళ్ళు ఉన్నారో, యేసును నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరినీ ఈడ్చుకొని పోయి చెరసాలలో వేస్తున్నారంట. చెరసాలలో వేయటం, ఈడ్చుకొని పోవటం, కష్టాలు పెట్టడం ఇదంతా సుఖమేనా? ఆశీర్వాదమా? కాదు కదా. లోకానికి సంబంధించి అది ఆశీర్వాదం కాదు, అవి కష్టాలు. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం సాగుదాం. ఈడ హింసించిన వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి చెదరిపోయిన తర్వాత ఒకసారిగా ఇప్పుడు ఇక్కడ 100 మంది కూర్చొని ఉన్నారు అనుకున్నాం.
ఈ 100 మందిని ఎవరో వచ్చి బెదిరించారు, భయపెట్టారు. ఏం చేస్తారు? పారిపోతారు ఏటో ఒకటి. చంపుతుంటే ఏం చేస్తారండి? వెళ్ళిపోతాం ఏటో ఒకటి. ఎందుకులే మనకు వచ్చిన పోవాలని చెప్పేసి ఏటో ఒకటి వెళ్ళిపోతాం కనుక, వెళ్ళిపోయినా వాళ్ళలో చెదిరిపోయిన వాళ్ళలో వాళ్ళు ఏం చేశారంటే ఆయా ప్రాంతాలు తిరుగుతూ స్వార్థ ప్రకటిస్తున్నారు. యేసు మన కొరకే వచ్చాడు, యేసే నిజమైన దేవుడు, యేసు తప్ప మనకి దేవుడు లేడని చెప్పేసి ఆయన నమ్ముకోండి మీకు రేపు నిత్య జీవం ఉండదని అనేక మంది చెదిరిపోయిన వారందరూ కూడా ఆ యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. మమ్మల్ని చెదరగొట్టారు. ఒక్కలైనా సరే, మేము నలుగురు గుంపులు కావాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా మారితే, నువ్వు నిజంగా దేవుని కొరకు ఉంటే, నీ పక్కన ఎవరైనా ఉంటారో దేవుడు తెలియక, లేకపోతే తెలిసినా కూడా నిర్లక్ష్యంగా ఉండో చాలామంది ఉంటారు. అందులో మనం క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళని ఎక్కువ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళని ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచే మేము దేవుని నమ్ముకున్నామండి, మా తాతలు వాళ్ళ తాతల నుంచి మా దేవుడే కాబట్టి మమ్మల్ని ఏం అనడం అని. ఈ లోకంలో మనమైతే ఇలా అంటాం, మనకి ఎరగని వారు అంటే దేవుడిని ఎరగనటువంటి వారు ఇంకా ఉంటారు కదా, అన్యులు అంటాం మనం. వాస్తవానికి మనమే అన్యులు, నిజంగా తెలుసు అనుకుంటాం కానీ దేవుడిని ఎరగం, చెప్పింది చెయ్యం. ఇందులో అది క్లారిటీ. అయితే చాలామంది అనుకున్న మాట వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మితే అది వాళ్ళు చేసే విగ్రహాలైనా బొమ్మలైనా ఏదైనా సరే వాళ్ళు చేసినంత నిష్టగా మనం చేయం, వాళ్ళు ఉన్నంత నిష్టగా ఉండము, ప్రార్థన చేయము, పాటలు పరిచయం ఏది కూడా ఏదో వచ్చాములే పోయాములే అని అనుకుంటాం తప్ప వాళ్ళు ఉన్నంత నిష్టగా ఉండం మనం. ఎందుకంటే మేము బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాం కనుక వాళ్ళు చూసినప్పుడు నాకు అంత ఒక రకంగా అనిపించింది. వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నామే విశ్వాసంగా, వాళ్ళలాగా మనం చేయలేకపోతున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ ప్రకటించబడాలి, యేసుని నమ్ముకుంటే కష్టాలేనండి. తర్వాత చూద్దాం 9వ అధ్యాయం, అదే అధ్యాయం 9:1. సౌలైతే ఇంకా బెదిరించుచు హత్య చేయుటకు తను సాధారణమైన చదువు పత్రిక అడిగాడు. దేనికి? ఈ క్రైస్తవులు అనబడిన వారిని చంపేయడానికి. ఒక రాతపత్రం గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక రాతపత్రం తీసుకుంటే అసలు ఎవరిని అంటే తీసుకోకముందే చంపేశాడు, బెదిరించాడు, చాలా మందిని చాలా రకాల ఇబ్బంది పెట్టాడు, కష్టాలు పెట్టాడు. కానీ ఇక్కడ ఇంకా అసలు ఎవరు ఆపకుండా ఒక అధికారం కావాలని చెప్పేసి ఆయన వాళ్ళ పెద్దలను వాళ్ళ ఉన్న అధికారులను అడుగుతారు. నాకు ఒక పత్రం ఏంటి, నేను ఈ క్రైస్తవాన్ని లేకుండా చేస్తాను, యేసుక్రీస్తు ప్రభువారనే వాళ్ళని వాళ్ళ బిడ్డల్ని నమ్ముకున్నాను లేకుండా చేస్తాడని ఒక దీనికోసం ఆయన అడుగుతాడు పత్రిక అడిగితే వాళ్ళు ఇచ్చారా అనేది పక్కన పెడితే, తర్వాత ఈయన ఈ నమ్ముకోకముందు స్టెఫెన్ అని ఆయన రాళ్ళతో కొట్టి చంపిస్తాడు. తెలుసా? రాళ్ళతో కొట్టి చంపిస్తాడు. అయితే ఈయన టైంలో ఈయన మారిన తర్వాత ఈయనకు మళ్ళీ ఈయన కొడతారు, రాళ్ళతో పట్టపోతారు, చంపబోతారు, జైలు అవుతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దర్శనం ద్వారా ఒకటే ఒక దెబ్బ అలా కొట్టాడు. అంటే మాలు కొట్టడం చేతితో కాదులే, ఒక పిలిచేసరికి కళ్ళన్నీ బయటకు కమ్మి గుడ్డితనం వచ్చేసింది. ఈ గుడ్డితనం వచ్చేసిన తర్వాత ఎవరేమో అని అడిగాడు. అక్కడ జరిగిన ప్రాసెస్ అంతా మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం. అయితే తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నదేమో సంఘానికి వచ్చిన ఇబ్బందులు, సంఘాన్ని కష్టపెట్టారు దేవుణ్ణి నమ్ముకున్నందుకు. ఇప్పుడు మనుషులను చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5:11.
ఈడ నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా, ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏదన్నా ఊరికి అన్నారనుకో, మనకి ఎంత కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. అయితే ఇక్కడ నా నిమిత్తం అంటే మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, నా నిమిత్తము మీరు మిమ్మల్ని నిందించినా హింసించినా ఏం చేసినా మీరు సహించండి. అంటే కష్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కష్టాలు. తర్వాత 10-17 మరియు 10-17 మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టిందురు. చాలు. ఈడ అధికారులకు అప్పగిస్తారంట మనల్ని. వాళ్ళు ఎవరినైతే ఉన్నారో ఆ సమయంలో ఈ శిష్యులకు చెప్తున్న మాట అక్కడ ఆయన వెంబడించే వారు కూడా వర్తిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు హింసిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, కొడతారు. మీరు తెలుసుకుంటే శిష్యులందరూ చంపబడిన వాళ్ళే, ఒక్క యోహాను గారు తప్ప అందరూ కూడా. ఎందుకు? యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన స్వార్థ ప్రకటిస్తున్నందుకు అందరినీ చంపేశారండి. ఒక్కొక్కరిని దారుణంగా చంపేశారు, ఒక్కొక్కరిని తోలు తీసి చంపేశారు, ఒకరు కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టి ఇట్లా మధ్యలో ఇట్లా కోసారండి. వీడియోలు చూస్తే కాళ్ళు పైకి కట్టేసి మధ్యలోకి ఇలా రంపంతో పోస్తారు. తోలు మనం ఇప్పుడు ఈ కోళ్ళకు తీసినట్టు దొంగగా తీసినట్టు అట్లా తోలు తీసి ఎండేసేవాళ్ళు. రకరకాలైన హింసలు, రకరకాలైన ఇబ్బందులు. అసలు మామూలుగా వాళ్ళు చూస్తే ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుందంటే, ఎందుకు వీళ్ళకి ఎంత బాధ వచ్చిందంటే యేసుక్రీస్తును నమ్ముకున్నారు కాబట్టి. అయితే 10-23 చూద్దాం. చాలు. ఈ పట్టణంలో మిమ్మల్ని కొట్టబోయారనుకో, ఈ ఊళ్ళో మిమ్మల్ని తిట్టారనుకో, ఈ ఊళ్ళో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకో, మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి పక్క ఊరికి వెళ్ళిపోండి. పారిపోండి. వెళ్ళిపోమని సరదాగా రోడ్డు మీద వెళ్ళటం కాదు, వాళ్ళకి దొరకకుండా పారిపోమని దాని అర్థం. ఈ ఊళ్ళో నుంచి పక్క ఊళ్ళోకి, పక్క ఊళ్ళో నుంచి పట్టణంలోకి, పట్టణంలో నుంచి ఇంకా ఎక్కడికైనా మీరు వారికి దొరకకుండా, మిమ్మల్ని వాళ్ళు హింసించకుండా. వాళ్ళు హింసిస్తారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, పారిపోండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతా ఉంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం ఏం చెబుతున్నారు అంటే, మీకంతా సుఖమే, దేవుణ్ణి నమ్ముకోండి, సుఖమే. మీకు కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, భార్యాభర్తలకు మనశ్శాంతి లేదా, మా దగ్గరకు రండి. మీకు గొడవలు ఉన్నాయా, మా దగ్గరకు రండి. అప్పులు ఉన్నాయా, మా దగ్గరకు రండి. మీరు పిల్లలు లేరా, మా దగ్గరకు రండి. లేదా ఇంకా ఏ సమస్య ఉందా, మా దగ్గరకు రండి. మేము తీరుస్తాం, మేము ప్రార్థన చేస్తాం. మీరు మాత్రం తిని టీవీ చూస్తా ఉన్నాను చెప్పారా? కానీ ఈడ ఏం చెబుతున్నారా అంటే, మీ కష్టాలు, మీ కన్నీళ్ళు ఏవైనా సరే దేవుడు మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నాడు కాబట్టి మీరే ప్రార్థన చేయాలి. ఎవరి మీద ఆధారపడి ఎవరోటి చెబుతుంటే మీ సమస్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి మీ సమస్య గురించి స్లిప్ రాసి అక్కడ పెట్టి చేయటం కాదు. మీరే ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు చేసే కార్యాలను బట్టి, మీరు చేసే పనులను బట్టి ఆయన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దీవించడని మీ దేవుడిని నమ్ముకుంటేనే కష్టాలు ఉంటాయని నేను చెప్పట్లేదు, కానీ మనకి కష్టాలు ఉంటాయి గ్యారెంటీగా. అవన్నీ దాటుకొని నిలకడగా మనం ముందుకు కొనసాగాలంటే బైబిల్లో శిష్యులు కానీ, అపోస్తులు కానీ, తర్వాత వారు వెంబడించేటువంటి వారు కానీ ఎలా నడిచారు అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మనము గుడ్డెద్దులా ముందుకు పోతే ఏమీ ఉపయోగం లేదండి, ఏమీ ఉపయోగం ఉండదు. మీ ఇష్టానికి మీరు వెళ్ళిపోవటం తప్ప, మీరు ఏదో అనుకోవటం తప్ప ఏమీ ఉండదు. మీరు ఎప్పుడైనా
ఊళ్ళలోకి హాస్పిటల్ సంబంధించిన క్యాన్వాస్ వస్తాయి చూసారా, వినే ఉంటారు చాలామంది. ఆడేం చెబుతారంటే మా దగ్గరకు రండి, మీ జబ్బులన్నీ పలానా డాక్టర్ గారు ఉన్నాడు మీకు తీరుస్తాడు, పలానా జబ్బుకి పలానా డాక్టర్ గారు, పలానా జబ్బుకి పాస్టర్ డాక్టర్ గారు, ఇలా వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి అన్నీ ఒకటికొకటి ఎన్ని విషయాలు చెప్తారో ఊరూరు తిరిగి మీ సమస్యలో మీ కష్టాలని తీరుతాయండి రండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అంటే మనం వినేది జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏం చెప్పింది, ఇప్పుడున్న వాళ్ళు ఏం చెబుతున్నారు, అది నిజమానా కాదా? అంతా ఆశీర్వాదం అనుకొని కొంతలో పడద్దు. ఇక్కడ అదే చెప్పింది, మీ అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరని పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతుంది. కొరింథీ సంఘానికి చెబితే లోకంలో ఉన్న అన్ని సంఘాలకి చెప్పినట్టే, దేవుణ్ణి నమ్ముకున్న వారందరికీ కూడా ఈ మాట వర్తించింది. అవునా కాదా? దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని కష్టాలు, ఎక్కువ శాతం ఆ కష్టం రానప్పుడు దేవుడు మనకు గుర్తురాడండి. మామూలుగా మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. మన కష్టం వచ్చిందనుకో, లేకపోతే ఇంకేదైనా ఇది వచ్చింది, ఇద్దరికి సమస్యలు ఏవో వచ్చింది ఇంట్లో, కుటుంబంలో పిల్లలకు కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే, దేవుడు ఎప్పుడు గుర్తు వస్తాయి అంటే మనకు కష్టం ఉన్నప్పుడే. ఈ కొత్త నిబంధనలో ఈ అపోస్తులందరూ కష్టాల్లో విడిపోవడానికి ఎన్నో రాత్రులు ప్రార్థనలు చేసి ఆ సమస్య నుంచి విడిపించబడ్డారు. మనం మాత్రం ఎవరో ఏదో చెబితే వెళ్ళిపోవటం రావటం ఇదే. బైబిల్ చదువుకోండి, చదవచ్చు. చాలామంది ఉన్నారు, ఇక్కడ ఏం చెప్పారు, మనం ఎట్లా ఉన్నాం అని చెప్పేసి ఆలోచన విధానాన్ని ఒకటి కనపరుచుకోవాలి. నీకు అంతా సమృద్ధి రంగంలోనే నువ్వు నవ్వుకుంటా రావడం కాదు, కరెక్ట్ కాదు. అసలు ఆ సమృద్ధి అనేది ఇక్కడ లేదు, ఈ కొత్త నిబంధనలో లేదు. ఆశీర్వాదం అనేదే లేదు. ఒకటి, నువ్వు రేపు పరలోకంలో చేరాలి కాబట్టి, ఆయనతో నువ్వు ఉండాలి కాబట్టి, ఆయన నిన్ను మనిద్దరం నాతో పాటు నీకు కూడా ఉంటావు అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దాని కొరకు ఆశీర్వాదం కొరకే మనం పోరాడాలి. ఇంతవరకు మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు విన్న మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించుగాక అంటూ, మరి దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, విన్న మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన సేవకులు కూడా నాకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను.